సో గైస్, ఇప్పుడు మనం ఏంటంటే హౌ టు అనలైజ్ టైం కాంప్లెక్సిటీ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే కమింగ్ టు ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ అనే స్టేట్మెంట్, ఫర్ అనేది యూస్ చేసి ఫర్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ ప్రింట్ ఐ. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న రేంజ్ ఆఫ్ ఎన్ అనే ఎలిమెంట్స్కి మన టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఓ ఆఫ్ ఎన్. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ వన్ ఐ అని యూస్ చేస్తాం, అదే ఐ అనే వేరియబుల్ యూస్ చేస్తాం. అదే ఫర్ సపోజ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్, ఫర్ జే ఇన్ రేంజ్ ఎన్, ప్రింట్ ఐ కామా జే. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఐ అండ్ జేని యూస్ చేస్తున్నాం కాబట్టి దాని టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అనమాట. ఇది ఏంటంటే ఇది ఓఎఫ్ఎన్ అండ్ ఇది ఓఎఫ్ఎన్, ఈ రెండు కంబైన్ చేస్తే ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అవుతుంది. సో అట్లాగా అది నెస్టెడ్ లూప్స్ అనమాట. ఇప్పుడు కమింగ్ టు లాగరిథమిక్ ఏమంటే, లాగరిథమిక్ ఐడియా ఉంటుంది కదా, ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ అట్లా ఉంటాయి కదా. సో దీనికి ఎట్లాగంటే ఓ ఆఫ్ ఎన్ లాగ్ అంటే అది షార్టింగ్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, వైట్ స్టేట్మెంట్ వచ్చేసి వైర్ ఎన్ లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్స్ టు ఎన్, ఇక్కడ డబల్ డివైడ్ ఉంది. సో అంటే ఇలాగైనా అవుతుంది, ఇలాగైనా ఓకే సేమ్. సో దీని టైం కాంప్లెక్సిటీ ఏంటంటే ఓ లాగ్ ఎన్ అనమాట. సో ఇట్లాగా మనం కనుక్కోవచ్చు. ఇచ్చిన స్టేట్మెంట్లో ఐ అండ్ జే ఇట్లా వేరియబుల్స్ ఉన్నప్పుడు ఒక టూ వేరియబుల్స్ ఉంటే ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఇది ఎందుకంటే ఇంత మ్యాటర్ కంపెనీస్కి ఇంటర్వ్యూస్ కానీ ఒక మాక్ క్విజెస్లో కానీ ఐ మీన్ టెస్ట్స్లో అడగచ్చు. సో థ్యాంక్ యూ గైస్.